తెలంగాణ కాంగ్రెస్లో మరి కొత్త కలహాలు మొదలవుతున్నాయని చెప్పుకోవచ్చు. వనపర్తి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ నేతలకి అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ అధిష్టానంపై ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు? టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారేమో అని కాంగ్రెస్లో మరో కొత్త కలహం మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మరి కాంగ్రెస్లో ఉన్న నేతలే కాంగ్రెస్ నేతల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నారు. అదేవిధంగా మెంటల్ టార్చర్కి గురి చేస్తున్నారు. ఇలా జరిగితే జీవన్ రెడ్డిలా నేను కూడా పార్టీ మారిపోతా అని అధిష్టానానికి ఒక హింట్ ఇచ్చాడు చిన్నారెడ్డి. అయితే దీనికి సంబంధించి వనపర్తిలోని కాంగ్రెస్లో మరి కొత్త కలహం మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా కాంగ్రెస్లో కలహాలు అనేటివి నిన్న నేడు రేపు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొన్నటికి మొన్న కడియం శ్రీహరి, అలాగే కొండా సురేఖ, చామల కిరణ్ కుమార్, మరి అదేవిధంగా మందుల శామ్యూల్, మరి ఇప్పుడు కొత్తగా వనపర్తి నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ నేతల అసంతృప్తి కనబడుతుంది. అయితే చిన్నారెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అయితే పుట్టినప్పటి నుంచి పెరుగుతూ పార్టీ జెండాలు మోసి ఆ టికెట్ ఆశించిన ఎవరైతే ఫండింగ్ ఎక్కువ పెట్టి డబ్బులు ఎక్కువ ఎవరు పంచుతారో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తున్నారు. అంటే అసలైన కాంగ్రెస్ నాయకులకి కొంచెం కూడా గౌరవం ఇవ్వట్లేదు. అదేవిధంగా మా కార్యకర్తల్ని, మా కాంగ్రెస్ లీడర్స్లని ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మేఘారెడ్డి, అదేవిధంగా అతని అనుచరులు మమ్మల్ని టార్గెట్ చేసి టార్చర్ చేస్తున్నారని చిన్నారెడ్డి ఆగ్రహానికి వ్యక్తమయ్యారు. అయితే దీనికి సంబంధించి వనపర్తి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఈ విధంగా ఆగ్రహానికి వ్యక్తమవుతున్నారు? అయితే గతంలో కూడా కాంగ్రెస్ని వదిలేసి బీఆర్ఎస్లోకి చేరిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదేవిధంగా ఇప్పుడు చిన్నారెడ్డి కూడా మరి కాంగ్రెస్ వద్దు, మరి వేరే పార్టీలోకి వెళ్తా అని మాట్లాడడానికి గల కారణాలు నిజంగా ఈ విధంగానే ఉన్నాయా? అంటే మేఘారెడ్డి అతని అనుచరులు కాంగ్రెస్ పార్టీలోని అసలైన నాయకులని టార్గెట్ చేసి వాళ్ళని మెంటల్గా టార్చర్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి, అదేవిధంగా టీపీసీసీ చైర్పర్సన్ అయిన మహేష్ కుమార్ గౌడ్కి అధికంగా వీళ్ళు ఫండింగ్ ఇచ్చి, అధికంగా వీళ్ళు డబ్బులు ఇచ్చి, ఆ డబ్బుల కారణంగా అసలైన కాంగ్రెస్ నాయకులకు టికెట్ రాకుండా చేసి వాళ్ళు అక్రమంగా అభివృద్ధి పనులు ఆపేసి అక్రమంగా ఆ నియోజకవర్గంలో దోచుకుంటున్నారు. ఇది నేను ప్రశ్నిస్తున్నా అని చిన్నారెడ్డి అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడని చెప్పవచ్చు. అయితే ఇదే క్రమంలో మరి ఈ విధంగా జరిగితే నేను కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలా పార్టీ మారిపోతానని ఒక హింట్ ఇచ్చాడు. అయితే మళ్ళీ అదేవిధంగా మాట్లాడుతూ మరి ఏదైతే ఈ మేఘారెడ్డిని కాంగ్రెస్లో నుంచి తరిమి కొడతా, కాంగ్రెస్లో నుంచి పంపిస్తా, నేను పార్టీ మారను, నేను కాంగ్రెస్లోనే ఉంటానని కూడా సవాలు వేశారు. అయితే మొత్తానికి చూసుకుంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్లో ఏదో లోటు నాయకులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విధంగా వనపర్తి జిల్లాలో మరి మేఘారెడ్డి ఆ డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవడం వల్ల మరి ఈ విధంగా జరిగిందా? కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు మోస్తూ చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరుగుతూ కాంగ్రెస్లోనే ఉన్నాను, ఇప్పుడు మేఘారెడ్డి ఫండింగ్ ఇవ్వడం వల్ల అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ అలాగే ఆగిపోయాయని మరి చెన్నారెడ్డి ఆగ్రహం వెనుక మరి ఏవైనా కారణాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ మరి కాంగ్రెస్ నేతలే కాంగ్రెస్ లీడర్స్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ? ఇదా రాజకీయం? గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తాము. అందుకని ఎంతో కాలం సాధన ఇది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పా, అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను.
ఆ మాట ఉండవు. ఆ మాట మనం నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపడితే నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఉంటే, ఇప్పుడు ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడి ఉంటే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనేటువంటి మాట కూడా నేను